మెలక అన్న ఇది మన ఒకటి యాదకుంటే చెప్పకుండా వేసాం కదా. సరే చెప్పకుండా వేసినావు కదా, ఆ మాట చెప్పు. నేను ఎవరికి వేసిన ఎందుకు చెప్తా అని చెప్పాలి. అయిపోయా. సరే ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు రాజకీయం ఎట్లున్నది? ఇప్పుడు లోక్సభ వచ్చినాయి కదా, మళ్ళీ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికలలో ఎవరికేస్తే ఓటు? పోగుడికి వేయాలి. వేయాలి. ఎందుకు వేస్తావు? వేయాలి అంతేనా? మా మోడీకి. మోడీ తెలుసా? పేరు విన్నావా? మోడీ పేరు మద్దూరులో మోడీ తెలుసా? పేరు అంటే కేసీఆర్ కేసీఆర్ అంటున్నాను, నువ్వు ఒక్కరు మోడీ అంటున్నావు. ఇక ఏం చేస్తాం సార్? ఇక ఏం చేస్తామా అన్న? ఇక్కడ అంతా మెదక్లు అంతా కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు. అంటే కేసీఆర్ కేసీఆర్ ఏం లేదు. అంతేనా? అయిపోయిందా? అయిపోయింది కేసీఆర్. మోడీ గెలుస్తాడా? మళ్ళీ వస్తుంది. రాహుల్ గాంధీ వస్తాడు. రా సార్ అది రాహుల్ గాంధీ ఏమో అన్న నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఇక మోడీ వస్తాడు ఈసారి కూడా. మళ్ళా లేరు కదా మోడీకి మనుషులు. ఎందుకు లేదు సార్? మస్తుగా ఉంటారు, మస్తుగా ఉంటారు. పడుతుంది. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు? ఈశ్వర్ కూడా ఉంటారు కదా, అందరూ ఉంటారు. ఆడపైగా మేము ఉంటాం అంతే. మరి ఎక్కడ రమ్మంటే అక్కడ పోతాం మేము. ఈ ఊళ్ళో ఎందుకంటే మీటింగ్లో తిరగమన్నాడు. ఎందుకంటే ఊరికి పని చేస్తాం కదా, మున్సిపల్ పని. తిరగం వెంబడి తిరగం. అంతా చేసుకుంటా అక్కడిక్కడ చేసి వాళ్ళు ఊళ్ళో తిరగమన్నాడు. సరిపది పిలిపి అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వాళ్ళని తిరుగుతున్నాం అంటారు. తిరగొద్దు. మనం ఏ పని చేసుకోవాలో ఆ పని ఎక్కడ పోవాలో అక్కడ తిరగాలి, రావాలి అంతే. వేసేది ఇస్తాం. ఇంకా ఏం చేసాం సార్? మాకు ఇంకా అవన్నీ ఏం తెలుస్తాయి? మాకు ఇక అవన్నీ ఏం తెలియదు. ఇక ఓటు వేస్తారంటే ఇక మేము వేసాం, మేము ఎక్కడ వేయాలో అక్కడ వేసుకుంటాం అంతే. ఎవరు చెప్పకుండా. ఇక మా వాళ్ళు కూడా అడుగుతారు, అరే నువ్వు ఎక్కడ వేసావురా? మా ఆయన కూడా అడుగుతాడు. ఇక చూడ అంటాం మేము. చూసుకోండి, చూపిస్తాం. ఇక ఎట్లుంది? పువ్వు గుర్తే గెలిపించాలని అనుకుంటున్నాం. మాకు సిద్ధర్ సాయం చేస్తున్నాని. ఇక 2000 పింఛని ఉండే, ఇప్పుడు 4000 ఇస్తామని అంటుండు. మరి ఇస్తాడు, ఆయన కూడా ఇస్తా అంటుండు కదా సార్. గెలిపియాలి ఆయన కూడా. రాజకీయం నడవాలి ఆయనది కూడా. ఎప్పటికి ఇళ్ళదే నడిస్తే మనది ఎప్పుడు నడుస్తుంది? చంద్రే మద్దూరే. ఇదే పువ్వు గుర్తే. మాకు ఇష్టం ఉంది అట్లా. పువ్వు గుర్తు వేయాలి, మోడీకి వేయాలి. మాకు మోడీ, మాకు జీతాలు వేసేది మోడీ కదా. మాకు మోడీ వేస్తాడు. మరి అక్కడికి వెళ్ళి వస్తాయి మాకు. మాకు తెలుసు. మాకు జీతాలు వేస్తాడే ఆయన మరి. మహేష్, నాగారం, హత్నూరా మండల్, సంగారెడ్డి జిల్లా. ఇప్పుడైతే ప్రజెంట్ పబ్లిక్ అందరూ కూడా నరేంద్ర మోడీ వైపే చూస్తున్నారు. అందరూ కూడా దేశం ఎవరి చేతిలో బాగుంటే సురక్షితంగా ఉంటుందో వారికే ఓటేయాలని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ పేమెంట్ కానీ, ఇంకా ఆయుష్మాన్ భారత్ కానీ, ఇలాంటి చాలా స్కీమ్లు, ఉచిత రేషన్ బియ్యం, ఇలాంటి పబ్లిక్ ఇలాంటి అవిటికి కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. అలాగే 500 సంవత్సరాల నుంచి కూడా నెరవేరని కళను మోడీ గారు తన హయాంలో అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టారు. కాబట్టి పబ్లిక్ ఈ ఒక్క ఉద్దేశంతోనైనా సరే బీజేపీ వైపు ఓటు వేయాలని పబ్లిక్ ఆలోచిస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అంటే ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్లు ఏందైతే వాళ్ళ సానుభూతి కొరకు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ సొంత స్వలాభం గురించి వాళ్ళు సొంతంగా వారి అనుకూలంగా ఉన్న వారిని ఓట్లు వేయించుకోవడం వల్ల సుంతారెడ్డి గారు గెలిచారు. కేవలం ఒక
9,000 ఓట్లతోనే గెలిచిర్రు మేడం. అది కూడా ఆమె రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉండే వారి దగ్గర ఉన్న బంధువులు మరియు ఆమెకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్ట్ ఇప్పించే వారు మాత్రమే ఆమెకు మళ్ళీ వారి సన్నిహితులతో ఓట్లు వేయించుకొని ఈ విధంగా గెలిచారు. బీఆర్ఎస్ అనేది ఈసారి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఈసారి బీజేపీ వైపు ఓటు చూస్తున్నారు, మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా ఈసారి పైన కింద ఎవరున్నా సరే కానీ పైన పెద్ద ఆయనే మోడీ గారే ఉండాలని పబ్లిక్ అనుకుంటున్నారు. మోడీ అంటే ఈరోజు పుట్టిన పిల్లగాడి నుంచి కూడా గుర్తుపట్టే సూచనలు ఉన్నాయి. మా పాపనే 12 months ఉంటుంది, ఇప్పటికీ తాత అంటది మోడీ గారి ఫోటో చూస్తే. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ప్రతి పల్లెన ప్రతి మూలన హైట్ సిటీ నుంచి చూస్తే మాలుమూర గ్రామం వరకు కూడా మోడీ గారు అంటే తెలియని వారు ఉండదు. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మోడీ గారు అంటే తెలియని వారు ఉండరు ఈరోజు.